రాచూరు గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరుతున్నాయి. ఆనందబాబు. బటిపురలు మండలం రాచూరు గ్రామం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన తల్లికి వందనం, మహిళా శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2, ఎన్టీఆర్ భరోసా, సూపర్ 6 తదితర సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు, సూచనలు తెలుసుకుని మైటీడీపీ యాప్ ద్వారా నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో మాణిక్యారావు, సిద్ధార్థ వెంకట మార్కండేయరావు, యాద్ చైర్మన్ పూర్ణకుమారి, నాయకులు తూనుగుంట్ల సాయిబాబా, వాకా శేషుబాబు, ముత్యాల పాములురావు, చిలక పాములు, పలువురు పార్టీ మరియు కూటమి నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొంచె వెంకటేశ్వరరావు, టుడే టీవీ ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా ఈ రాచూరు గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు తెలుసు. ఇంకా శాంక్షన్ అయిన కార్యక్రమాలు కూడా ఈ రోడ్డు ప్రధానమైనటువంటి సమస్య. ఈ రోడ్డు కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు కూడా శాంక్షన్ అయ్యి టెండర్ కూడా పిలుస్తుంది. అది త్వరలోనే బాగు చేస్తాం. బాగున్న రోడ్ని వాళ్ళ 5 సంవత్సరాల టైంలో దీన్ని నాశనం చేసి వదిలిపెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక నిధులు తీసుకొచ్చాను, బాగు చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా అన్ని విధాలుగా ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా అన్ని అంశాల్లో కూడా ప్రజలకి హితోధికంగా అందిస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ప్రతి వృద్ధులకి, వితంతువులకి ఇస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా తల్లికి వందనం ద్వారా ఎంతమంది చదువుకునే పిల్లలుంటే ఇంటర్మీడియట్ లోపు చదువు వారందరికీ 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేసే విధానం కానీ, ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అమలు చేస్తూ ఉన్నాం. చెప్పినవి చెప్పని ఇవ్వని హామీలు కూడా ఇవాళ అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ గ్రామంలోనే సీఎంఆర్ఎఫ్ ద్వారా 8.5 లక్షల రూపాయలు 15 మందికి అందించామని చెప్పి చెప్పడానికి కూడా నేను సంతోషిస్తాను. ఈ విధంగా అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటూ మీ అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసే ఈ ప్రభుత్వాన్ని మీరు వెన్నంటి ఉండండి. గ్రామానికి అవసరమైనటువంటి అన్ని అవసరతలు తీర్చడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసిన ఈ సమావేశానికి సంబంధించి పాస్బుక్ సంబంధించిన సమావేశం. రాచూరు గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరుతున్నాయి. ఆనందబాబు. బటిపురలు మండలం రాచూరు గ్రామం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన తల్లికి వందనం, మహిళా శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2, ఎన్టీఆర్ భరోసా, సూపర్